brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆట ఆడుకుందాం రా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న లైన్ ఇది. అదేంటి ఆట ఆడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, మీకెందుకండి ఆ టెన్షన్? ఆ మ్యాటర్ డీటెయిల్గా చెప్పడానికేగా మేముంది. జస్ట్ ఈ స్టోరీ చూసేయండి మీరు. ఆ ఆట ఏంటో మీకు ఇట్టే అర్థమైపోతుంది. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి కథల్లో ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ కథల వైపు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. జెర్సీ తర్వాత తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాల హవా పెరిగింది. తాజాగా సెట్స్ పై ఉన్న సినిమాల్లో చాలా వరకు స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్నవే. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వాలని లేదు. అయితే జెర్సీ వస్తుంది, లేదంటే లైగర్ వస్తుంది. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఛాంపియన్ సినిమా ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ లో వస్తుంది. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో తెరకెక్కుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వైజయంతి మూవీస్ నుంచి ఛాంపియన్ వస్తున్నాడు. రామ్ చరణ్ కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా నేపథ్యం క్రికెట్. ఇది కూడా పీరియడ్ డ్రామానే. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ మధ్య విడుదలైన గేమ్ చేంజర్ లోనూ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. బుచ్చిబాబు సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా నేపథ్యం రేసింగ్ అని తెలుస్తుంది. ఇందులో బైక్ రేసర్ గా నటిస్తున్నారు శర్వా. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అల్లు అర్జున్ అట్లీ సినిమా నేపథ్యం స్పోర్ట్స్ అని తెలుస్తోంది. గతంలో విజిల్ సినిమాలో ఫుట్బాల్ నేపథ్యం తీసుకుని బ్లాక్ బస్టర్ కొట్టారు అట్లీ.